ఉపవాసం అంటేనే అదేదో బాధతో కూడింది, ఏదో తండ్రి దగ్గర ఏదైనా సాధించడానికి, మనం అనుకున్న దాన్ని పొందడానికి చేసే ఒక సాధన లాంటిదే ఉపవాసం. అలాంటప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఆ ఉపవాసం దినాల్లో ఉపవాసం ఉండడం తప్పు కాదండి, ఉపవాసం ఉండండి. యేసుప్రభువు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. మీరు 40 రోజుల వరకు ఉండగలిగితే ఉండండి, తప్పు లేదు. కానీ ఈ టైంలో చేయాలనే రూల్ ఏం లేదు. ఉపవాసం ఉండడం తప్పు కాదు, ఉపవాసం ఉండొచ్చు ఎవరైనా, ఎప్పుడైనా, ఎన్ని రోజులైనా. 40 అనే సంఖ్య కనబడింది కాబట్టి 40 రోజులు ఉండగలరా అంటే కష్టమే. 40 రోజులు ఉపవాసం ఏది తినకుండా, మరలా ఓన్లీ నీళ్లు తాగి. యేసుప్రభు ఏమీ తినలేదు అన్నది ఉపవాసం, అవునా? 40 రోజులు ఆయన ఉపవాసం చేసినప్పుడు బైబిల్లో మాట ఉంది, ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అని ఉంది. మరి మనం ఉపవాసం చేసినప్పుడు ఏం చేస్తాం? ఏదో లైట్ లైట్ గా అన్నట్టుగా ఉప్మాలు, దోశలు, ఏమంటే పూరీలు ఇవన్నీ తినేస్తుంటే ఇంక ఉపవాసం ఏమవుతుందండి? మధ్యాహ్నం అన్నం మానేసినంత మాత్రాన ఉపవాసమా? ఏమండి? అలాగని ఏమండి ఈ రోజంతా నేను తినలేదండి, మధ్యాహ్నం తినలేదండి, రాత్రి తినలేదంటే ఈ ఆకలంతా దాచుకుని మరుసటి రోజు ఉదయాన్నే లేవటం 3 పూటలు కలిపి లోపలికి వేసేస్తాం. అదేం ఉపవాసం? 1 రోజు 2 రోజులు ఉపవాసం ఉండడం గొప్ప విషయం కాదండి.